మనకు బైబిల్‌లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎవరంటే మోషే. మోషే గురించి మనందరికీ తెలుసు కదండీ! దేవుడు తనని ఎంత అద్భుతంగా తన పుట్టుక నుంచి ఎంతగా తనను ఏర్పరచుకొని, తనను మరణం నుంచి తప్పించి, ఫరో ఇంట్లో తన రాజకుమారులాగా పెంచి, తర్వాత ఇజ్రాయెల్‌ని విడిపించడానికి దేవుడు తనను వాడుకొని, తన ద్వారా ఇజ్రాయెల్ మధ్యలో ఎన్నో అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు జరిగించి, ఇజ్రాయెల్ 40 సంవత్సరాలు ఎడారిలో కనాన్ దేశానికి తీసుకెళ్ళడానికి దేవుడు మోషేని ఎంతగా వాడుకున్నాడు. షినాయి కొండ దగ్గర దేవుడిని ముఖాముఖిగా చూసి దేవుడిచ్చి 10 ఆజ్ఞలు తీసుకొచ్చిన మోషే ఇంత గొప్పగా ఇజ్రాయెల్ మధ్యలో ఒక గొప్ప దైవజనుడిలాగా మోషే వాడబడ్డాడు. కానీ మోషే యొక్క పిల్లల పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాము. మొదటి దినవృత్తాంతాలు 23:14 నుంచి, దైవజనుడగు మోషే సంతతి వారు లేవి గోత్రంలో వారుగా ఎంచబడిరి. మోషే కుమారులు గెర్షోము,